గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే యెషయా 57వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇందులో వినయం గురించి ఉంటుంది. ఇందులో చివరి వచనం, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఆలగుండేలా నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. చూడండి, ఇక్కడ ఏముంది? వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దీన మనసు, తగ్గింపు జీవితం. ఎలా ఉంది? క్రైస్తవ ఆత్మీయ జీవితం అంటేనే తగ్గింపు జీవితం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా హెచ్చిస్తాడు. కాల్గేట్ చూడండి, మనం పేస్ట్ కానీ పౌడర్ కానీ కాల్గేట్ ఉంది కదా, అతడు చిన్న పల్లెటూరులో పెట్టాడు ఆ ఇండస్ట్రీ. తను తాను తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దశమ భాగం ఇచ్చాడు. ఆ మండలం అంతా వ్యాపించింది. 20% తీసాడు. ఆ జిల్లా అంతా వ్యాపించింది. దేవుని సన్నిధిలో ప్రార్థన టీం వాళ్లకు, కరపత్రాలకు, పరిశుద్ధ గ్రంథంకు ఆ డబ్బులన్నీ కేటాయించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. అతని సంపాదనలో దాదాపు 80% కంటే ఎక్కువనే తీస్తాడు. అతడు దీన మనసుతో విరిగిన హృదయంతో ఉన్నాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కాల్గేట్ అంటే తెలియని మనిషి లేరు. ఎందుకు విస్తరించింది? కాల్గేటు భయభక్తులతో, విజ్ఞాన హృదయంతో, వినయంతో దేవుని సన్నిధిలో తన సంపాదన ఇచ్చాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరింపబడ్డది. మరి బిల్లీ గ్రహాం చూడండి. బిల్లీ గ్రహాం ఎవరు? అతడు చాలా పేద